ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రధాన పార్టీల నేతల నుండి భారీగా పోటీ నెలకొన్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్కు పోటీ తీవ్రమవుతున్న పరిస్థితి. నియోజకవర్గాల వారీగా జెడ్పీ చైర్మన్ పదవి చూస్తే గతంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా నిజామాబాద్ అర్బన్కు జెడ్పీ చైర్మన్ పదవి గతంలో దక్కిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే మొన్నటి వరకు తాజా మాజీగా చేసిన జెడ్పీ చైర్మన్ ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూరు ప్రాంతానికి చెందిన వారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ ఏ పార్టీకి వస్తుందనే కోణంలో కూడా ప్రధాన పార్టీలు తర్జన భర్జన పడుతున్న పరిస్థితి నెలకొంది. బోధన్ నియోజకవర్గం కూడా ఇప్పటి వరకు జెడ్పీ చైర్మన్ పదవి రాలేదు. మొన్నటి వరకు జెడ్పీ చైర్మన్కి సంబంధించి చూస్తూ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఎడపల్లికి చెందిన వ్యక్తి మహిళ కావడం. అయితే గతంలో చూసుకుంటే జెడ్పీ చైర్మన్కి ఇప్పుడైతే పోటీ తీవ్రమవుతుందన్న పరిస్థితి నెలకొంది. బోధన్ నియోజకవర్గంలో నుండి ప్రధాన నేతల మధ్య పోటీ అయితే తీవ్రమవుతుంది. జెడ్పీ చైర్మన్కి ఎలాగైనా బోధన్ నియోజకవర్గానికి తెచ్చుకోవాలనే కోణంలో కూడా కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు నాకు జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వండి, నేను మాక్లూరు జెడ్పీటీసీగా పోటీ చేసి ఉంటాను అని చెప్పిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రధాన నేతలను కూడా కలిసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ కావడంతో పూర్తి స్థాయిలో బీసీ మహిళ ఈసారి జెడ్పీ చైర్మన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సతీమణి అనిల్ సతీమణి ఈ జెడ్పీ చైర్మన్ పదవికి పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన నేపథ్యంలో ప్రధాన పార్టీల నుండి పోటీ అయితే తీవ్రమవుతుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలు అయితే అది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ తీవ్రత ఉందని చెప్పారు. ఇప్పటివరకు బాల్కొండ నియోజకవర్గానికి జెడ్పీ చైర్మన్ పదవి రాలేదు. ఇప్పుడైనా జెడ్పీ చైర్మన్ పదవి బాల్కొండ నియోజకవర్గానికి ఇవ్వాలనే కోణంలో కూడా ఆ స్థానికంగా ఉండే ప్రజలు దానికి సంబంధించిన నేతలు కూడా పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే బాసా వేణు యాదవ్ కూడా జెడ్పీ చైర్మన్కు పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో బాల్కొండ నియోజకవర్గం నుండి భారీగా పోటీ ఉన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి ఇప్పటివరకు కూడా జెడ్పీ చైర్మన్గా అయిన దాఖలాలు లేవు. గతంలో చూసుకుంటే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి ఏదైతే గతంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి సంతోష్ రెడ్డి రూరల్ నియోజకవర్గం నుండి జెడ్పీ చైర్మన్గా చేస్తే తదనంతరము తర్వాత కూడా జరిగిన పరిణామాల్లో సిరికొండకు సంబంధించిన జెడ్పీటీసీ తాహిర్బీన్ అందాన్ కూడా జెడ్పీ చైర్మన్గా చేసిన పరిస్థితి. మరోవైపు ఆర్మూర్కు సంబంధించి చూసుకుంటే గంటా సదానందం కూడా సంతోష్ రెడ్డి రాజీనామా తర్వాత గంటా సదానందం కూడా జెడ్పీ చైర్మన్గా కొనసాగిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఈసారి మాత్రం ప్రధానంగా బాల్కొండ నియోజకవర్గం మీద లేదా బోధన్ నియోజకవర్గం మీద ఖచ్చితంగా మాకు జెడ్పీ చైర్మన్ ఎలాగైనా కావాలనే కోణంలో కూడా నేతలు పట్టిబట్టినట్లు తెలిసింది. ఇటు బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి బాసా వేణు యాదవ్ అదేవిధంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ సతీమణి కూడా పోటీలో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు బోధన్ నుండి రిటైర్డ్ ఉద్యోగికి సంబంధించిన వ్యక్తి మాజీ మంత్రికి సుదర్శన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ బాన్స్వాడ ఏదేమైనప్పటికీ బోధన్ బాల్కొండ నియోజకవర్గాలు లేదా ఆర్మూర్ నియోజకవర్గం నుండి మూడు ప్రాంతాల నుండి పోటీ అయితే తీవ్రమున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి జెడ్పీ చైర్మన్ ఈసారి ఎవరు చైర్మన్ కాబోతున్నారు, దీనికి అందరికి సంబంధించి ఈ పోటీలో ప్రధాన నేతలు ఉన్నారు కాబట్టి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి మొగ్గు చూపుతారనే ఆశ బాహులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అనే కోణంలో చూస్తే ప్రధానంగా అయితే సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తులకే ఈసారి జెడ్పీ చైర్మన్ పదవి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.